మన ప్రభును రక్షకుడైన క్రీస్తు నామమున మీకు శుభాలు తెలియజేస్తుంటున్నా. నేటి దిన వాక్యముగా మత్తయి శుభవార్త 22:39 నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెను. ఒకడు ఒక దినాన తన తండ్రిని ఒక వంతెన మీద నుంచి ఈడ్చుకుంటూ వెళ్తూ అతని వృద్ధాశ్రమములో జాయిన్ చేయడానికి వెళ్తున్నాడు. ఆ వంతెన మీద తన కుమారుడు తను ఈడ్చుకుంటూ వెళ్తూ ఉంటే తండ్రికి గతం జ్ఞాపకం రావటం ప్రారంభమైంది. ఏంటి ఆ గతం అంటే, తాను ఎంతగానో ప్రేమించి తన అవసరతలు తీర్చి ఒక ప్రయోజకునిగా చేసినటువంటి తన తండ్రిని కూడా ఇదే వంతెన మీద నుంచి ఈడ్చుకుంటూ తీసుకుని వెళ్ళి వృద్ధాశ్రమంలో పడేశాడు. అంత విషాదకరం. ఈ దినాన మనుషులు కూడా అలాగే ఒక నోటి నుంచి ఆశీర్వదిస్తున్నాం, ఒక నోటి నుంచి శపిస్తుంటున్నాం. యాకోబు భక్తుడు తెలియజేస్తుంటాడు 3వ అధ్యాయంలో, ఒక నోటి నుంచి స్తుతి వచనం వస్తుంది, ఒక నోటి నుంచి శాపవచనం వస్తుంది. మనుషులకు ఇష్టమైనటువంటి బ్రతుకును బ్రతకడానికి ప్రయత్నం చేస్తున్నాం, కానీ ఒక దినమైన దేవునికి ఇష్టమైనటువంటి బ్రతుకును బ్రతికామా అని ఎవరు కూడా ఆలోచించేయటం లేదు. మనుషులలో స్వనీతి పరులుగా ఉండడానికి ఆశపడ్డాం, కానీ దేవుని ఎదుట యథార్థవంతులుగా ఉండటానికి ఎవరు ఆశపడటం లేదు. స్వనీతి పరుడైనటువంటి పరిసయ్యుడు కూడా ప్రభు దగ్గరికి వచ్చి ఆయన ప్రశ్నిస్తుంటాడు, ప్రధానమైనటువంటి ఆజ్ఞ ఇది. అవన్నీ కూడా ఆయనకి వారిని నేర్పిస్తూ తెలియపరుస్తూ, నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనస్సుతోను ఈ దేవుడిని యెహోవాను సేవింపవాలని. అది మాత్రమే కాదు, కానీ నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించండి, నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించండి. మనుషుల్లో మంచివాడిగా ఉండేటువంటి ప్రయత్నం కన్నా దేవుని ఎదుట యథార్థవంతుడిగా ఉంటూ ఆయన ఆజ్ఞలను పాటిస్తూ ప్రేమించేటువంటి వారిగా, వారి అక్కరల్లో సహాయం చేసేటువంటి వారిగా, కనీసం వారి కొరకు ప్రార్థించేటువంటి వ్యక్తులుగా మనం ఉండాలి. అప్పుడే దేవుడు మనల్ని చూసి ఆనందించేటువంటి వాడిగా ఉంటాడు. ఎందుకంటే మనం ఆయన కుమారులుగా ఉన్నప్పుడు మనం బహుగా ఫలించటం వలన తండ్రి మహిమపరచబడుతున్నాడు. ఈనాటి క్రైస్తవులుగా ఉన్నటువంటి మనము ఇతరుల పట్ల ప్రేమను చూపిద్దాం. వారు ఎంత కఠినాత్ములైనా కావచ్చు, వారి స్వభావం ఎటువంటిదైనా కావచ్చు, కానీ దేవుని బిడ్డగా నీకు ఒక స్వభావం ఉంది. ఆయన యందు నిలిచి ఉన్నావు కాబట్టి నువ్వు మంచి ఫలాలే ఫలిస్తుంటావు. కాబట్టి దేవునికి ఇష్టమైనటువంటి కుమారులుగా మనం బ్రతుకుదాం, ఇతరులను ప్రేమిద్దాం, ఆయన రాజ్యాన్ని స్థాపిద్దాం. అలాగ ముందుకు కొనసాగుటకు ప్రభు కృప మనందరికీ తోడైండును గాక. ఆమేన్.